అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిఎంకేలో చేరారు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం. ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో డిఎంకేలో చేరడం జరిగింది. కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి స్టాలిన్. ఈ నేపథ్యంలో పళనిస్వామి యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ముందు నుంచి పన్నీర్ సెల్వం. ఇటీవలే ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిశారు పన్నీర్ సెల్వం. తాజాగా డిఎంకేలో పార్టీలో చేరడం మాత్రం ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో మాత్రం కీలకమైనటువంటి మలుపు తిరిగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఎన్నికల వేళ తమిళనాట మాత్రం రాజకీయాలు మహారంజుగా మారుతున్నటువంటి పరిస్థితి. సో మొన్నటి వరకు ముఖ్యమంత్రితో భేటీలోనే కొంతవరకు పరిణామాలు మారినాయి అనుకున్నాం, కానీ డిఎంకేలోకి తాజాగా ఓపీఎస్ చేరిక మాత్రం కొంతవరకు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం అనుకోవాలి. మరోపక్క ఇది ఒక సంచలన నిర్ణయం కూడా అనుకోవాలి. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఏకంగా డిఎంకే అధ్యక్షుడు, డిఎంకే ముఖ్యమంత్రి, ఏదైతే తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ సమక్షంలో చేరడం జరిగింది. అయితే ఇది ఒక తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అయితే ఇటీవల కాలంలో కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా స్టాలిన్ తో పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు, తాజా రాజకీయాలపై చర్చించారు. అయితే ఆ రోజే పన్నీర్ సెల్వం ప్రకటించడం జరిగింది, రాబోయే ఎన్నికల్లో స్టాలిన్ మళ్ళీ గెలుస్తున్నాడు, స్టాలిన్ 2.0 పరిపాలన వస్తుంది, ఏదైతే ద్రవిడ మోడల్ 2.0 పాలన వస్తుంది, తమిళనాడులో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి, స్టాలిన్ మళ్ళీ గెలవబోతున్నాడంటూ ఏదైతే పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనం రేపాయని చెప్పొచ్చు. అయితే ఈ నేడు ఏదైతే అధికారికంగా పన్నీర్ సెల్వం స్టాలిన్ సమక్షంలో చేరారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఏదైతే అన్నా డిఎంకే కూటమికి ఇది ఒక గట్టి శాఖ అని చెప్పొచ్చు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేస్తుంది. ఏదైతే అమ్మ భక్తుడిగా ముద్రపడిన ఓపీఎస్ ఏదైతే డిఎంకేలో చేరడం డిఎంకే కలిసి వచ్చే అవకాశం, ఇటీవల కాలంలో ఏదైతే అన్నా డిఎంకేలోకి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన పన్నీర్ సెల్వానికి అక్కడ రిచాన్సం ఎదురైంది. ఏకంగా తానైతే ఏదైతే అన్నా డిఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పళనిస్వామి ఇటు పన్నీర్ సెల్వాన్ని కానీ టీటీ దినకరన్ కానీ శశికళను కానీ వీరి ముగ్గురిని పార్టీలో చేర్చుకునే యోచన లేదు, వారిని పార్టీలో చేర్చుకోమంటూ బహిరంగంగా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో భాగంగా శశికళ మరో కొత్త పార్టీ పెడుతున్నది. ఇటు టీటీ దినకరన్ ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. మరో పక్క పన్నీర్ సెల్వం ఏకంగా డిఎంకేలో చేస్తారు. ఈ తాజా రాజకీయ పరిణామంతో తమిళనాడు రాజకీయాలు సంచలన రేగాయని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రతిపక్ష కూటమి కంటే అధికార పార్టీ చాలా వేగంగా ముందుకెళ్తుంది, వేగంగా అడుగులేస్తుంది. తమిళనాడు క్షేత్రస్థాయి నుంచి కూడా డిఎంకేకి అనుకూలమైన వాతావరణం ఉందంటే ఇప్పటికే పలు సర్వేలు చెప్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఏదైతే జరిగిన రాజకీయ పరిణామంలో భాగంగా ఏదైతే స్టాలిన్ మహిళల ఖాతాలు ఏకంగా 1,31,00,000 మంది మహిళల ఖాతాలో 5,000 రూపాయలు జమ చేయడం తమిళనాడు రాజకీయాల్లో ఒక సూపర్ హిట్ అని చెప్పి ఇప్పటికే రాజకీయ విశ్లేషణ అభిప్రాయపడుతున్నారు. మరోపక్క కిరణ్, కొంతవరకు పూర్తి స్థాయిలో, ఎందుకంటే అమ్మకి నమ్మిన బంటుడుగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు, ఏఐడిఎంకేకి వీర విధేయుడిగా ఉన్నారు. సో ఇలాంటి కీలకమైనటువంటి నేత డిఎంకేలో చేరితే ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో ఏదైనా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉందా, లేదా భవిష్యత్తు అవకాశాలకే పరిమితమయ్యేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి? ఖచ్చితంగా ఏదైతే డిఎంకేలో చేరిన పన్నీర్ సెల్వానికి ఖచ్చితంగా డిఎంకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. ఏదైతే మొదట పన్నీర్ సెల్వం ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేశారు. అయితే ఏదైతే తమిళనాడుకు సంబంధించిన విద్యా సంస్కరణల విషయంలో మోడీని వ్యతిరేకించారు, ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన అన్నా డిఎంకేలకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అన్నా డిఎంకేలకు ఆయనకి వెళ్ళడానికి రీఎంట్రీ రాలేదు. అయితే చివరికి ఎట్టకేలకు ఏదైతే తమిళనాడు అసెంబ్లీ సమావేశాలకు ముందు ఒకసారి ఏదైతే మార్నింగ్ వాక్ లో సీఎం స్టాలిన్ కలిశారు, తాజా రాజకీయాలపై చర్చించారు. అయితే గత అసెంబ్లీ సమావేశాల్లో ఏకంగా పన్నీర్ సెల్వం మద్దతుదారుడు అసెంబ్లీలో బలంగా ప్రకటించాడు, నేరుగా ప్రకటించాడు, రాబోయే ఎన్నికల్లో స్టాలిన్ గెలవబోతున్నాడు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బాగా చేస్తున్నాడంటూ ఏదైతే స్టాలిన్ నేరుగా పన్నీర్ సెల్వం మద్దతుదారుడు పొగిడాడు. ఇలా ఈ రాజకీయ పరిణామాలు చూసిన తర్వాత ఏకంగా పన్నీర్ సెల్వం అదే రోజు సాయంత్రం తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్టాలిన్ కలవడం తీవ్ర చర్చ అయింది. అయితే నేడు ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో ఆయన ఏదైతే డిఎంకేలో చేరడం కూడా అన్నా డిఎంకేకి ఒక కోలుకొని దెబ్బని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎందుకంటే అన్నా డిఎంకేలో చీలిక లేదా విచ్ఛిన్న ఈ పరిణామాల మొత్తంలో స్టాలిన్ సక్సెస్ అయ్యారనుకోవచ్చా?
సిరాజ్, ఇక్కడ ప్రధానంగా తమిళనాడు రాజకీయాల్లో స్టాలిన్ ఒక అడుగు ముందున్నారు. స్టాలిన్ వ్యూహాలకు ఎత్తులకు ప్రత్యర్థులు సిద్ధ అవుతున్నారని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల నేపథ్యము, ఎన్నికల ప్రచార సభలు కూడా మనం గమనించినప్పుడు స్టాలిన్ అటు నేరుగా అన్నాడీఎంకేతో పాటు నేరుగా మోడీ పైన ఎక్కువ పెట్టారు. నేరుగా నరేంద్ర మోడీకి తమిళనాడు ప్రజలకు మధ్య ఎన్నికలంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే అన్నాడీఎంకే కూటమిలో ఉన్న లుకలుకలు ఏదైతే స్టాలిన్ తనకు అనుకూలంగా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అన్నాడీఎంకేలో ఇప్పటికే పలు చీలికలు వచ్చాయి. ఏదైతే టీటీ దినకరన్ కావచ్చు, పన్నీర్ సెల్వం కావచ్చు, మరోపక్క శశికళ కావచ్చు, వీరందరూ కలిసి ఉన్నప్పుడు మాత్రమే అన్నాడీఎంకేగా ఉన్నది. తర్వాత విచ్ఛిన్నమైంది. అమ్మకు వీరభక్తుడిగా ఉన్న పన్నీర్ సెల్వం ఏకంగా నేను డిఎంకేలో చేరడం అనేది ఒక రాజకీయంగా సంచలనమైన నిర్ణయం అని చెప్పొచ్చు. ప్రతిపక్షాలకు అందనంత దూరంలో స్టాలిన్ వెళ్ళాడని చెప్పొచ్చు. ఇప్పటికే జరుగుతున్న రాజకీయ వ్యూహాల్లో కూడా అందవేశం చెయ్యి స్టాలిన్ అని కూడా మరోసారి నిరూపించుకోండి. ఎందుకంటే తమిళనాడు తాజా రాజకీయాలు ఏదైతే స్టాలిన్ మరింత బలోపేతం చేశాయని చెప్పొచ్చు. ఎన్డీఏ కూటమి కంటే ఇండియా కూటమి ఏదైతే స్టాలిన్ కూటమి బలంగా ఉందని స్పష్టంగా చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో నేరుగా మోడీ వర్సెస్ తమిళనాడు ప్రజల మధ్యగా యుద్ధం నడుస్తుంది. ఈ యుద్ధంలో స్టాలిన్ గెలుస్తారంటూ ఇప్పటికే పలు పరిణామాలు కూడా చెప్తున్నాయి. ఏదైతే యూటీవీ గ్రౌండ్ నుంచి తీసుకున్న రిపోర్ట్ ప్రకారం అయితే బీజేపీ పేరు చెబితేనే తమిళ ప్రజలు ఆగ్రహాలకు లోనవుతున్నారనే ఒక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా అయితే రాబోయే ఎన్నికల్లో స్టాలిన్ మరోసారి భారీ విజయం సాధిస్తాడని అంచనాలు అయితే నమోదవుతున్నాయి. అయితే నేడు జరిగిన ఈ పరిణామం ఏదైతే స్టాలిన్ సమక్షంలో పన్నీర్ సెల్వం డిఎంకేలో చేరడం అయితే రాజకీయంగా ఒక సంచలన నిర్ణయం అని చెప్పొచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో మాత్రం కీలక పరిణామం చోటు చేసుకుంది. డిఎంకేలో చేరారు మాజీ ముఖ్యమంత్రి ఓపీఎస్. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో డిఎంకేలో చేరడం జరిగింది. అయితే పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి స్టాలిన్. పళనిస్వామి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ముందు నుంచి పన్నీరు సెల్వం. ఈ నేపథ్యంలో ఇటీవలే ముఖ్యమంత్రి స్టాలిన్తో భేటీ అవ్వడం, సో తాజాగా మాత్రం డిఎంకేలో చేరిక మాత్రం తమిళనాడు రాజకీయాల్లో మాత్రం కీలక మలుపుగానే భావించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది.